మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందకిషోర్. రాజకీయాల్లో ఆయనదొక విలక్షణమైన శైలి. ఇలాంటి రాజకీయ కుటుంబ నేపథ్యం లేకపోయినా రాజకీయ అరంగేట్రం చేసి జెడ్పీటీసీగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజల మెప్పు పొందిన ఘన చరిత్ర ఆయన సొంతం. ఆయన మరెవరో కాదు, వైకాపాలో ప్రముఖ నేత లబ్బి వెంకటస్వామి. ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి, ఎల్బి వెంకటస్వామి సార్. ఎలా ఉన్నారండి? ఎవరిథింగ్ ఓకేనా. ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటండి? అంటే మీ తండ్రులు, తాతలు మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు, ఆర్థికంగా స్థితిమంతులు అండి? నాది మధ్యతరగతి కుటుంబము, కూలీ నాలి చేసుకునే కుటుంబము. అక్కడ నుండి నేను విద్యాభ్యాసం కోసమే తిరుపతి వెటర్నరీ కాలేజీలో నాకు 83లో సీట్ రావడం జరిగింది. 83 నుండి నాకు అంటే 89లో డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు పరిచయం కావడము, రాజశేఖర గారి పరిచయమైన తదనంతరము నేను రాజకీయాల్లో అంటే విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా పాల్గొనడం జరిగింది. మీ తండ్రులు కావచ్చు, మీ తాతలు కావచ్చు, ఎలాంటి రాజకీయ కుటుంబం నేపథ్యం మీది కాదండి. మరి మీరు రాజకీయాల్లో ఎలా, అంటే రాజకీయ రంగేటం ఏ విధంగా జరిగింది మీరు అసలు? నేను రాజకీయాలకు రావడం ప్రధానంగా రాడికల్ స్టూడెంట్ యూనియన్ అనే ఒక ఆర్గనైజేషన్లో విద్యార్థి నాయకుడిగా ఉండేవాడిని. అక్కడ వాళ్ళు ఇచ్చిన చైతన్యం, నాకు సామాజిక స్పృహ, సమాజంలో జరుగుతున్నటువంటి అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, ఆదివాసులు హక్కులేంటి, ప్రజాస్వామ్యం ఏంటి, రాజ్యాంగం అంటే ఏంది నాకు వివరించి నన్ను చైతన్యం చేసిన మహానుభావులు వాళ్ళు ఆర్ఎస్యూలో ఉన్నప్పుడు. తదనంతరము రాజశేఖర్ గారు ఎప్పుడైతే పరిచయం అయిందో, రాజశేఖర్ గారి యొక్క ఔన్నత్యం కానీ, రాజశేఖర్ గారి యొక్క నిబద్ధత కానీ, రాజశేఖర రెడ్డి గారు చూపిస్తున్నటువంటి ప్రజలపైన ప్రేమ అభిమానాలు నన్ను చూరగొన్నాయి. ఆ అభిమానంతో రాజశేఖర రెడ్డి అభిమానిగా మారి నేను నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా అంటే ఎన్ఎస్యూఏలో రాజశేఖర రెడ్డి గారు నన్ను క్రియాశీలక సభ్యునిగా తిరుపతి యూనివర్సిటీలో పనిచేయడం జరిగింది. తదనంతరము రాజశేఖర రెడ్డి గారిని ఇంకా డీప్గా ఎన్ఎస్యూఏలో పనిచేయడము, స్టేట్ యూత్ కాంగ్రెస్లో పనిచేయడము, అది రాజశేఖర రెడ్డి గారి సహకారంతో నాకు ఈ పదవులన్నీ రావడము. నేను కాంగ్రెస్లో బాగా అమితోత్సాహంతో పనిచేసేవాడిని. విద్యార్థి సంఘ నేతగా ఉన్నప్పుడు మీరు ఏకంగా రాజీవ్ గాంధీ గారి దృష్టిని ఆకర్షించారంటారు, ఇది వాస్తవమేనండి? రాజీవ్ గాంధీ గారి అనేదానికన్నా రాజశేఖర రెడ్డి గారి యొక్క పరివారం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నేను అప్పుడు ఎంవి రమణారెడ్డి గారని రాయలసీమ పోతిరెడ్డిపాడు వరకు పాదయాత్ర చేశాం. అప్పుడు నేను విద్యార్థి నాయకుడిగా దాంట్లో కూడా నన్ను రాజశేఖర రెడ్డి గారు అప్పెట్టారు. తర్వాత విపి సింగ్ ప్రభుత్వంలో మండల్ కమిషన్ అనేది వచ్చింది. మండల్ కమిషన్లో ఆర్ కృష్ణయ్య గారు స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను రాయలసీమ రీజియన్కి అంతా కూడా నేను కోఆర్డినేటర్గా మండల్ కమిషన్లో పనిచేయడం జరిగింది. నాకు ఒక పెద్ద ప్రాతిపదిక. దానితో సక్సెస్ చేయడం జరిగింది. విద్యార్థులను బాగా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ, అసలు మండల్ కమిషన్ ఏంటి, మండల్ కమిషన్ వల్ల వచ్చే లాభాలేంటి, విపి సింగ్ చేసిన రిఫార్మ్స్ ఏంటి, ఇలాంటివి దాంట్లో చైతన్యం చేసి ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో పనిచేయడం జరిగింది. పాములపాడు జెడ్పీటీసీగా మీకు అవకాశం ఏ విధంగా వచ్చిందండి? అసలు పాములపాడు జెడ్పీటీసీగా అవకాశం అనేది నా సొంత నిర్ణయం. ఎందుకంటే నాకు కొందరు ప్రముఖమైన నాయకుల పరిచయాలు, సత్సంబంధాలు, అన్నదమ్ముల మధ్య రిలేషన్ లాంటివి నాకు ఆత్మగూరు ఎంపీపీగా కొందరు ఉన్నారు వ్యక్తులు. వాళ్ళ అభిష్టం కానీ వాళ్ళ కోరిక మేరకు కానీ నేను అది యాక్చువల్గా పాములపాడు జెడ్పీటీసీ అనేది ఓసీ జనరల్ వచ్చింది. కానీ అక్కడున్న నా పరిచయాలు వాళ్ళందరూ కలిసి నన్ను క్యాండిడేట్గా ఏరాస్ ప్రతాప్ రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే, ఆయనతో టికెట్ ఇప్పించడము, ఆయనతో విరివిగా ఆ పరిచయాలు ఉన్నటువంటి నాయకులు నాకు సహకారం చేయడం జరిగింది. అప్పుడు నేను ఎంపీటీసీగా కంటెస్ట్ చేసినప్పుడు 5,600 మెజార్టీ నాకు దక్కించుకోవడం జరిగింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు నన్ను యాక్చువల్గా మాధవరం పంపించాలని అక్కడ ఎస్సీ జెడ్పీటీసీ సార్ చెప్పింది. నేను నా ప్రాంతము, నా ప్రజలు, నా స్నేహితులు, నా ఫ్రెండ్స్ అంటే నా రాజకీయ నేపథ్యము, నా రాజకీయంలో వచ్చే ఏదైనా కానీ నా ప్రాంతానికి సేవ చేయాలి, నా ప్రజలకు, నా ప్రాంత ఫ్రెండ్స్కు అనే ఒకే ఒక స్వార్థంతో ఓసీ అయినా కానీ పాములపాడులో వచ్చి నిలబడడం జరిగింది. అక్కడ అత్యధిక మెజార్టీ ప్రజలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రజలు ఇచ్చిన అత్యధిక మెజార్టీని నేను స్ఫూర్తిగా తీసుకొని జిల్లా పరిషత్ చైర్మన్ కావడానికి కర్నూలు జిల్లా అనేది ఒక స్టార్ వాల్స్ అంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఏరాస్ ప్రతాప్ రెడ్డి గారు అయితేనేమి, చెల్లా రామకృష్ణారెడ్డి గారు,
గంగుల ప్రతాప్ రెడ్డి గారు, కాటసాని రావుంపల్ రెడ్డి గారు, కోట్ల సుజాతమ్మ, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఇలాంటి స్టార్ వాల్స్ ఈ జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్గా ఎలాంటి నేపథ్యం లేని ఒక సామాన్యమైన వ్యక్తి కర్నూలు జిల్లా పరిషత్ పీఠం అంటే విజయభాస్కర్ రెడ్డి, మద్దూరు సుబ్బారెడ్డి గారి అధిష్ఠించిన పీఠము, దానికి మొన్నే తెచ్చిన పీఠము. ఆ పీఠంలో ఒక దళిత వ్యక్తి, అందులో ఎలాంటి రాజకీయ నేపథ్యము, రాజకీయ సపోర్ట్ లేనటువంటి వ్యక్తి జిల్లా పరిషత్ చైర్మన్గా కావడం అనేది కేవలము అదేంటి, ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ కావడం అంటే అంత ఆషామాషి విషయం అయితే కాదండి. మరి మీకు ఏ విధంగా అవకాశం వచ్చిందంటారు? ఇదంతా నాకు అంటే కేవలం జగన్ నుంచి వచ్చిన ఒక ఫోన్ కాల్తోనే మీకు ఈ పదవి వచ్చిందంటే మీరేమంటారండి? జగన్ సార్తో ఫోన్ కాల్ రావడమే కాకుండా రాజశేఖర రెడ్డి గారికి నా మీద ఉన్నటువంటి అమితమైన అభిమానం. నేను రాజశేఖర రెడ్డి గారికి గతంలో చేసిన వ్యవహారం కానీ, ఆయా మహానుభావునికి సహకరించిన విధానం కానీ, ఆయన నాకు ఇచ్చినటువంటి పనులను ఎక్కడ కూడా ఆయన ప్రతిష్ట కానీ, ఆయన రాజకీయ క్యారియర్ కానీ అసెట్ అయింది కానీ కనుక డిసెట్ కాలే. నేను చేసే ప్రతి వ్యవహారం దానిలో రాజశేఖర రెడ్డి గారు మన్ననలు పొందడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారికి ఇంకా తెలుసు కదా, ఒకసారి చిన్న సాయం చేస్తే ఆయన జీవితాంతం మర్చిపోలేని వ్యక్తి, వాళ్ళను ఖచ్చితంగా ఆకట్టుకునే వ్యక్తి. దానికి తోడు నాకు జగన్ సార్ కూడా అప్పుడు బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళము. జగన్ సార్ కూడా ఫోన్ చేయడము, ప్లస్ యుఎస్ఏలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు నాకు, ఆయన నిజామాబాద్ ఎంపీ, ఆయన సహకారం కూడా దానివల్ల నాకు అంటే ఇక్కడ ఎస్సీ రిజర్వ్డ్ సీటు అన్నప్పుడే రాజశేఖర్ గారితో ప్రామిస్ తీసుకొని నేను ఇక్కడికి వచ్చాను. సారు గోహెడ్ అన్నాడు అంతే. ఆయన నుండి పదం ఏంటంటే రాజశేఖర్ గారు గోహెడ్ అన్నాడు. ఆ ఒక్క పదాన్ని తీసుకొని అదే నాకు పెద్ద మూటలాగా తీసుకొని వచ్చి నేను పాములపాడు నిలబడడం, జిల్లా పరిషత్ చైర్మన్ కావడానికి ఆ మహానుభావుని యొక్క ప్రోత్సాహము, మా జిల్లాలో ఉన్న పెద్ద పెద్ద అప్పుడు ఎస్పీ రెడ్డి, శిల్పామోహన్ రెడ్డి, వీళ్ళందరి సహకారం, వీళ్ళందరూ కూడా లభ్య అయితే మంచి ఛాయిస్ అన్న అని చెప్పేసి నన్ను జిల్లా పరిషత్ చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టడం జరిగింది. ఆ రోజు నుండి నేను జిల్లా పరిషత్ చైర్మన్గా 6లో ఎలక్ట్ అయినాను. 9 వరకు ఏ చిన్న పని చేసినా, ఏ చిన్న కార్యక్రమం చేసినా కర్నూలు జిల్లాలో విజయభాస్కర్ రెడ్డి గారికి అంటే నీతికి నిజాయితీకి మారుపేరుగా ఉన్నటువంటి మహానాయకునికి మనం ఎక్కడ మచ్చదేవద్దు. అలాగే ఈ జిల్లాకు నన్ను అంటే రాజశేఖర రెడ్డి గారు నన్ను ఏదైతే క్యాండిడేట్గా ప్రమోట్ చేశాడో ఆయన క్రెడిబిలిటీకి అంటే ఏ చిన్న తప్పు చేసినా, ఎంత దళితులు అంటే ఎస్సీలు అంటే చిన్న చూపు సమాజంలో. చిన్న చూపు అంటే వాళ్ళతో ఏమైతే అడ్మినిస్ట్రేషన్, వాళ్ళు రూపాయికు 2 రూపాయలకు పాల్పడతారు అనే చులకన భావన సమాజంలో ఉంది. దాన్ని ఛేదించడం కోసము రాజశేఖర గారికి పేరు తగ్గకుండా ఉండడం కోసము నీతిగా నిజాయితీగా నేను ఆ రోజు జిల్లా పరిషత్ చైర్మన్గా 2 కార్యక్రమాలు తీసుకున్నాను. జడ్పీ చైర్మన్ పదవి రావడంలో జగన్ గారి పాత్ర కూడా ఉందంటారు మీరు? ఖచ్చితంగా. ఓకే వెంకటస్వామి గారు, మీరు జిల్లా పరిషత్ చైర్మన్గా మీరు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటండి? అసలు జిల్లా పరిషత్ చైర్మన్గా నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభుత్వానికి 2 నేను రాజశేఖర గారికి చెప్పింది ఏంటంటే, ఒకటి విద్యానిధి, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన వాళ్ళు గవర్నమెంట్ జిల్లా పరిషత్ స్కూళ్ళలో ఎవరైతే 10th 400 మార్కులు వస్తాయో వాళ్ళకు ప్రైవేట్ కాలేజీలలో సీట్ ఇప్పించడం గణనీయ పాత్ర. ఆనాటి కలెక్టర్ గారు దానకిషోర్ గారి సహకారంతో విద్యానిధి అనే ఒక సొసైటీని రికగ్నైజ్ చేపించి ప్రతి సంవత్సరం 120 మంది పేద విద్యార్థులకు లైక్ చైతన్య, నారాయణ అటువంటి స్కూళ్ళకు ఇప్పడం జరిగింది. రెండోది, నేను పాములపాడులో ఉద్యోగ మేళాని పెట్టాను. అంటే నా పర్ఫార్మెన్స్, నా పనితనం ఎట్లుంటుందంటే, ముందు గ్రామీణ స్థాయిలో దాన్ని ఎక్సర్సైజ్ చేస్తా, దాన్ని పట్టణ ప్రాంతంలో ఎక్సర్సైజ్ చేస్తా. అప్పుడు గ్రామీణ ప్రాంతంలో పాములపాడులో ఉద్యోగశ్రీ అని పెట్టి అక్కడ ఒక 20 మందికి ఉద్యోగాలు ఇప్పించి మెగా ఉద్యోగ మేళాని జిల్లా పరిషత్తులు పెట్టాను. దానికి చీఫ్ గెస్ట్ ఎవరు? ఆనాటి పిఆర్ మినిస్టరు జేసీ దివాకర్ రెడ్డి గారు. ఆయన అధ్యక్షతన ఆ రోజున 220 మంది మల్టీనేషనల్ కంపెనీస్కు అఫీషియల్గా ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. అదే ప్రోగ్రామే రాజీవ్ ఉద్యోగశ్రీగా పరిణామం చెందింది. ఈ ప్రోగ్రామ్ని తీసుకొని నేను రాజశేఖర్ గారి దగ్గరికి పోయి, సరే దిస్ ఈజ్ ద కాన్సెప్ట్, మనము ప్రభుత్వము కొన్ని వేల ఎకరాలు ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నాం, వాళ్ళు మనకి ఇచ్చేది ఏంది? ఇన్ఫ్రాస్ట్రక్చరు, డెవలప్మెంట్, ఎలక్ట్రిసిటీ, ఎవ్రీథింగ్ ఇస్తున్నాం, వాళ్ళకు ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. వాళ్ళు మనకి ఇచ్చేది ఉద్యోగాలు ఇస్తామని చెప్తారు.
ఏ కంపెనీ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినది అనేది మన దగ్గర మానిటరింగ్ లేదు. నేను కేవలం 60,000 రూపాయలతో 220 మంది ఉద్యోగాలు ఇచ్చాను మల్టీనేషనల్ కంపెనీస్ యాజ్ ఏ జెడ్పీ చైర్మన్గా. మీరు సీఎంగా ఇదే ప్రోగ్రామ్ను ప్రభుత్వంలో పెడితే ఎంతమందికి ఎన్ని వేల కుటుంబాలకు జీవితాన్ని వెలుగునిచ్చిన వాళ్ళు అవుతారు సార్ అంటే వెంబడే రాజీవ్ ఉద్యోగశ్రీగా చేసిన అంటే ఆ రెండు నా జీవితంలో మర్చిపోలేని కార్యక్రమాలు. అది రాజశేఖర గారు నేను ఎప్పుడైతే చెప్పానో ఈ ప్రోగ్రాము కాన్సెప్ట్తో సహా చెప్పానో ఇమ్మీడియట్లీ రియాక్ట్ అయ్యాడు మహానుభావుడు. అంటే మంచి 10 మందికి పేదలకు మంచి జరుగుతుందని ఏ మంచి సలహా అయినా కానీ చిన్నోడా పెద్దోడా అనేది కాదు, కాన్సెప్ట్ను రిసీవ్ చేసుకునేవాడు. అది నాయకత్వం. ఆ మహానాయకుడు ఆ లక్షణం ఏంటంటే ఆరోగ్యశ్రీ వలన అది మందకృష్ణ ఇన్స్పిరేషన్. దానివల్ల కొన్ని వేల బడుగు బలహీన వర్గాలకు, డౌన్ ట్రాడన్కు, పేదరికానికి, పేదవాని దగ్గరికి పోయిన ప్రోగ్రాం అది. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కొన్ని వేల మంది పిల్లకాయలు. ఈరోజు జగన్ సార్ యొక్క ఉనికి ఉందంటే ఈ రెండే, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్. ఈ 2 ప్రోగ్రాంలలోనే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కూడా ఉనికి ప్రాతిపదిక పునాది. జెడ్పీ చైర్మన్గా ఉన్న మీకు 2009లో మళ్ళీ నందికొట్కూరు ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీలో సమర్థమైన నాయకులు లేరంటారా వేరే వాళ్ళు? కాంగ్రెస్ పార్టీలో సమర్థమైన నాయకులు లేరని నేను ఎప్పుడు అనలేదే. కాంగ్రెస్ పార్టీలో సమర్థమైన నాయకత్వాన్ని పేద ప్రజల దగ్గరికి ఎవరైతే తీసుకుపోగలుగుతారో, పేదవాని అచింతనం ఎవరైతే ఉంటారో, పేదవాని సంక్షేమం గురించి ఎవరైతే ఆర్ఎన్ఎస్లు ఆలోచిస్తాడో, కృషి చేస్తాడో వానికి టికెట్ ఇచ్చాడు. ఆ భాగంలోనే రాజశేఖర గారు నన్ను గుర్తించి నాకు ఎమ్మెల్యేగా 2009లో ప్రమోట్ చేయడం జరిగింది. ఓకే అండి. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మీరు ఎమ్మెల్యేగా మీరు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటండి అసలు? ఇంకా అంటే గతంలో ఉన్న ఎమ్మెల్యేల కంటే కూడా మీ వ్యవహార శైలి కావచ్చు, మీ నైజం కావచ్చు, అంటే అభివృద్ధి అనేది పరుగులు తీసింది అంటుంటారు. ఇది వాస్తవం అండి? 100% ఖచ్చితం ఇది. ఎందుకంటే 9 నుండి 14 వరకు నందికొట్కూరు నియోజకవర్గము అచంచల అభివృద్ధి కాకుండా అన్ని రంగాల్లో, ఒక రంగం కాదు, గతంలో గత పాలకులు కానీ గత ప్రభుత్వాలు కానీ మర్చిపోయినటువంటి ఎంతో కాలంగా పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టులను కూడా మనం సక్సెస్ చేసాం నాకు అధికారం రావడంతో. ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్తాను నేను కైండ్లీ. ఎందుకంటే జగన్ సారు ఆ జంక్షన్లో పార్టీ నుండి బయటకు వచ్చినప్పుడు నన్ను గుడక నేను యాక్చువల్గా జగన్ సార్ అమ్మడి పోవాలి. నేను ఆ రోజు డెసిషన్ జగన్ సార్ అమ్మడి పోవాలి అనే డెసిషన్ తీసుకున్నాను. కానీ నాకు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు మాట గుర్తొచ్చింది. ఏమని చెప్పాడు? బానిసగా ఉండకూడదు కానీ విశ్వాసపాత్రునిగా ఉండు. బానిసగా ఎవరికి ఉండొద్దు, విశ్వాసపాత్రునిగా ఉండు, లాయల్టీగా ఉండు అనే పదం గుర్తొచ్చి నేను మళ్ళీ స్టెప్ ఎన్నికేసాను. ఎందుకు ఎన్నికేశానంటే ఈ నియోజకవర్గంలో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండమని రాజశేఖర రెడ్డి సార్ నన్ను దీవించాడు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రానిక్ సమస్యలు లైక్ 98 జీవోలు అంటే 44 గ్రామాలు నా శ్రీశైలం నియోజకవర్గానికి ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు చెప్పినటువంటి మాట. ఆ రోజు కట్టుబట్టలతో బయటకు వచ్చినటువంటి 44 గ్రామాలు నా నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్నాయి. ఆ గ్రామాల్లో ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పిస్తామని నాయకులు చెప్పారు. కానీ ఎవ్వరు కూడా దాన్ని పట్టించుకునే నాదం లేదు. దానికోసం నేను 15 రోజులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను యాజ్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్లో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా 15 రోజులు ఆమరణ నిరాదీక్ష చేశాను. ప్రభుత్వం నన్ను సస్పెండ్ చేయాలని చూసింది. అప్పుడు సస్పెండ్ చేసిన నేను లెక్క చేయను, నేనే రిజైన్ చేస్తానని చెప్పాను. దానికి భాగంగా అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పందించి ఎంపీ ఎస్పీఓ రెడ్డి గారి 12 రోజులు చేసినట్టున్నారు. 14 రోజులు. ఓకే. ఎంపీ ఎస్పీఓ రెడ్డి గారి మధ్యవర్తిత్వంతో ఆ రోజున 98 జీవోలో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పేసి ఆ మహానుభావుడు ఇచ్చిన మాటను కట్టుబడి నేను నిరాదీక్ష మానుకోవడం జరిగింది. అదేవిధంగా 98 జీవోకు ఉన్నటువంటి సౌలభ్యత అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే ఏదైనా ఉద్యోగం ఇవ్వాలంటే గవర్నమెంటు త్రూ ఏపీపీఎస్సీ ద్వారా పర్మనెంట్ ఉద్యోగాలు అదొక్కటే.
లేకుంటే హెచ్ఆర్సీ పాలసీని తీసుకోవాలి. అప్పుడు నేను ప్రభుత్వానికి విన్నవించింది ఏంటంటే లష్కర్ ఉద్యోగం అనేది ఓన్లీ 6 నెలలే పని, సంవత్సరం అంతా ఉండదు. 6 నెలలు వాళ్ళకు ఉద్యోగ జీతభత్యాలు ఇస్తామంటే నేను ఒప్పుకోలే. నో, ఎవరైతే సర్వం కోల్పోయినటువంటి కుటుంబాల కలిగిన వారసత్వులకు ఈరోజు దేశం కానీ రాష్ట్రం కానీ వెలుగుతూ ఉందంటే వాళ్ళ త్యాగ ఫలితమే. వారి త్యాగ ఫలితానికి మనం ఇచ్చే రివాజ్ ఇది కాదు. ఖచ్చితంగా సంవత్సరంలో వాళ్ళ ఇంట్లో ఉన్న కానీ కూడా మీరు శాలరీ ఇవ్వాలి. అప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీ వేసేసి క్యాబినెట్ అప్రూవల్ తీసుకొని సీఎం గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు తీసిన గొప్ప ప్రక్రియ హెచ్ఆర్సీ పాలసీలో వీళ్ళకందరికీ సంవత్సరం పొడుగున శాలరీస్ వచ్చేటట్టు, జస్ట్ లైక్ పర్మనెంట్ ఉద్యోగాలన్నా 1650 మందికి అప్రూవల్ చేయించాను. 966 మందికి ఇప్పించారు మీరు. 1650 మందికి. కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు 550 ఉద్యోగాలు ఇచ్చాను. మొత్తం టోటల్ అప్రూవల్ లిస్టు 1650. కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు 550 ఉద్యోగాలు ఇచ్చాము. మళ్ళీ ఎక్కడైతే వేకెన్సీస్ పడతాం మళ్ళీ ఆ 1650 లిస్టులోనే రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. అది ప్రభుత్వము చేసిన జీవో. మీరు ఇప్పించిన ఈ లష్కర్ల చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారండి. చాలా మంది కూడా ఇప్పుడు అసలు పని చేయకుండా వేతనం పొందుతున్న పరిస్థితి మీ దృష్టికి వచ్చిందంటారా? అన్నా ఇప్పుడు నేను చెప్తా, ఒకటి గుర్తుపెట్టుకో. నాకు ఎమ్మెల్యేగా అవకాశం రాజశేఖర్ గారు ఇచ్చాము. ఎమ్మెల్యే అయిన వెంటనే ఈరోజు మీరు గమనిస్తుంటారు, ఒక చిన్న సర్పంచ్ అయితేనే లక్షలు సైకిల్ కూడా గతి లేనోడు ఫార్చునర్ కార్లో తిరుగుతున్నారు. ఇది రాజకీయంలో జరుగుతున్న వ్యవహారం. అటువంటిది ఎంప్లాయీ, సర్వం కోల్పోయిన ఎంప్లాయీ, పిల్లలు బిడ్డలు వాళ్ళు అంతా ఉన్నారు. వాళ్ళు దాన్ని ఒక దేవుని ప్రసాదంగా స్వీకరించి చేస్తే అది వేరు. కొందరు నీకు తెలుసు కదా, అటువంటి వాళ్ళు మనం ఏం కామెంట్ చేయడానికి లేదు. ఎందుకంటే మనము వాళ్ళని హక్కున చేసుకుని వాళ్ళ జీవితాలకు వెలుగునిచ్చినాం. ఆ వెలుగులో వాళ్ళు విస్తరింపజేసుకుంటారా లేకుంటే నశించిపోతారా అనేది వాళ్ళ డిస్క్రిమినేషన్, నా డ్యూటీ కాదు. ఓకే, సాగునీటి విషయంలో కావచ్చు, విద్యారంగానికి సంబంధించిన విషయంలో కావచ్చు, ఎమ్మెల్యేగా మీరు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటండి? నేను సాగునీటి రంగానికి తీసుకుంటేనా, నా నియోజకవర్గంలో ఏ రాజకీయ నాయకుడు కూడా టచ్ చేయలేనటువంటి, అంటే నేను పావర్టీ నుండి వచ్చినోడిని, పావర్టీ గురించి అవగాహన ఉన్నోడిని. ఏమన్నా పావర్టీని ఏ విధంగా నేను ఎరాడికేట్ చేయాలనే నాకు ఒక సింపోజియం నుండి బయటకు వచ్చిన వ్యక్తిని నేను. ఆ విధంగా నాకు దేవుడు రాజశేఖర్ గారి రూపంలో నాకు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చాడు. ఎమ్మెల్యే అవకాశం ఇస్తే నేను నా నియోజకవర్గానికి 7 లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా 32,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాను. అది బీడు భూములు, బరక పొలాలు. ఆ రోజున 5,000 ఎకరా బరక పొలాలు, కొత్తపల్లి మండలం కానీ, పావులపాడు మండలం కానీ, జూపాడు బంగ్లా మండలం కానీ, పైడాల మండలం కానీ, బరక పొలాలు తువ్వగడి మొలిచేది. ఈ రోజున ఎకరా 15 లక్షలు. ఒక కుటుంబానికి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా 5 లక్షల రూపాయలు నేను ఇస్తున్నట్టే. 5 లక్షలు ఇన్కమ్ రెగ్యులర్గా ఆ కుటుంబానికి వస్తుందంటే ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు నిర్ణయించుకుంటారు. దట్ ఈస్ ద మోడీ ఆఫ్ పావర్టీ. నిరక్షరాస్యులు ఉండొచ్చు అన్న, గతంలో నిరక్షరాస్యులు, అవగాహన లేని వాళ్ళు ఉండి ఫ్యాక్షనిస్టులు, బాంబులేములు ఇవన్నీ జరిగినాయి. అటువంటి కుటుంబాలకు ఎకరాకు 5 లక్షలు ప్రతి సంవత్సరము వాళ్ళ ఇంటికి పోతున్నాయి. దానికి సాగునీరు అందించాను. ఓకే, దాని వలన ఈరోజు వాళ్ళ పిల్లలను చదువుకోవడానికి, వాళ్ళ నైతికంగా సామాజికంగా వాళ్ళు ఉత్తేజవంతులు అవుతున్నారు. సమాజం ఎట్టబోతుంది, సమాజంలో మనం ఎట్టుండాలి, మన కుటుంబం ఎట్టుండాలి, మన పిల్లల భవిష్యత్తు ఎట్టుండాలి అంటే ఆలోచించే శక్తి నేను దేవుడు, అదే పావర్టీ అనేది. ఆ పావర్టీని ఎరాడికేట్ చేయడానికి దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ మోడ్. నేను 32,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాను. అలా 98 జీవోలో 1650 ఉద్యోగాల ఫైనల్ లిస్ట్ చేయించాను. అదే జగన్ సార్ గారు ఏమని పోయింటే ఇంత నైసర్గికంగా, ఇంత అభ్యున్నతిలో, ప్రగతి పథంలో నా నియోజకవర్గం నడుచునా. కొందరు తెలియని మూర్ఖులు ఏమంటున్నారంటే, రాజకీయ మూర్ఖులు, వాళ్ళకు రాజకీయం అనేది అధికారం ఉండాలి, రాజకీయం ఉండాలి. అలాంటి వాళ్ళు ఏమంటున్నారు, రాజశేఖర్ సార్ సీట్ ఇస్తే రాజశేఖర్ గారు కొడుకు పార్టీ పెడితే ఆయన నంబడి పోలేదు. రాజశేఖర్ గారు నాకు చెప్పింది ఏంది, బానిసగా ఉండొద్దు, విశ్వాసపాత్రంగా ఉండు అని చెప్పాడు.
ఆయన చెప్పినదే నాకు శిరోధార్యం. నేను ఎవరికి బానిసను గాను. కానీ ఐఎమ్ ద మోస్ట్ లాయలిస్ట్. నాకు ఎవరైతే సాయం చేసింటారో టీ తాగిన కానీ కృతజ్ఞత ఉంటా. అది నాకు రాజశేఖర గారు ఇచ్చినట్టు ఉద్బోధ. విద్యారంగం విషయంకి వస్తే ఈ జూనియర్ కాలేజ్ కావచ్చు, అలాగే కస్తూర్బా పాఠశాలలు కావచ్చు, మీరు ఎలాంటి అభివృద్ధికి కృషి చేశారండి ఆ నియోజకవర్గం? రోజున ప్రభుత్వం నిబంధనల ప్రకారం నేను 4 మండలాల్లో మోడల్ స్కూల్స్ తేవడం జరిగింది విద్యారంగానికి. అంటే నాకు విద్యారంగం పైన అపరమైన అభిమానము, కొంత నాకు విద్యార్థి నాయకుడిగా నాకు విపరీతమైనటువంటి అవగాహన. ఎందుకంటే విద్యార్థి నాయకుడిగా ఒక 6-7 ఏళ్ళు పనిచేశాను. అందుకోసమని ఎక్కడైతే పేదరికం ఉంటుందో ఆ పేదరికానికి సమూలంగా నిర్మూలించాలంటే ఆ కుటుంబంలో ఒక విద్యావంతుని పెట్టాలి. విద్య ద్వారానే సర్వము చేంజ్ అవుతుంది అనే ప్రగాఢంగా నమ్మే వ్యక్తి నేను. అందుకోసమని ఆ రోజున ప్రభుత్వ నిబంధనలో ఉన్నట్టు అవకాశాన్ని ఉపయోగించుకొని 4 మండలాల్లో మోడల్ స్కూల్స్ తీసుకురావడం జరిగింది. ఒక మండలంలో మోడల్ స్కూల్ ఉన్నది అప్గ్రేడ్ చేసి జూనియర్ కాలేజ్ తేవడం జరిగింది. అలాగే కస్తూర్బా పాఠశాల తేవడం జరిగింది. అలాగే జిల్లా పరిషత్ స్కూల్కు అడిషనల్ బిల్డింగ్స్, ఇప్పుడు నందికోట టౌన్లో మైనార్టీ జూనియర్ కాలేజ్ తీసుకొచ్చాను, అడిషనల్ రూమ్స్ ఇచ్చాను. ఇవన్నీ నాకు విద్యారంగం పైన ఉన్నటువంటి అవగాహన. సరే అండి, మీరు చెప్తున్నది బాగుంది. అంటే మీ నందికొట్కూరు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారని మీరు చెప్తున్నారు. మరి అంత స్థాయిలో అనలే, నాకున్న పరిధిలో నాకున్న 5 సంవత్సరాల పరిధిలో. మళ్ళీ ఎందుకంటే ఒక 2 సంవత్సరాలు ఒక నాయకుని పెత్తనములు ఉండే, మళ్ళీ లాస్ట్లో ఆంధ్ర డివిజన్ అప్పుడు ఒక 6 నెలలు పోయింది. అంటే సంవత్సరం 6 నెలలు నాకు పనే చేయలే. కేవలం 3 సంవత్సరాల 4 నెలలు నేను చేసిన అభివృద్ధి. మీ పరిధిలో ఉన్నంత వరకు కూడాను మీ నియోజకవర్గాన్ని మీ చేతనంతలో అభివృద్ధి చేశారంటున్నారు. మరి అంతటి అభివృద్ధి చేసిన మీరు మరి అదే నియోజకవర్గం నుంచి మరోసారి ఎన్నికల బరిలో దిగితే ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? కరెక్ట్ ప్రశ్న. ఎందుకంటే నందికొట్కూరు నియోజకవర్గం అనేది ఫ్యూడలిస్టుల కాన్స్టిట్యున్సీ, ఐడియాలిస్ట్ కాన్స్టిట్యున్సీ కాదు. ఐడియాలిస్టులకు వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకు స్థానం లేదు అక్కడ. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నారు కాబట్టి, రాజశేఖర రెడ్డి గారు సీఎం కావాలి కాబట్టి నన్ను ప్రమోట్ చేశాడు. ఫ్యూడలిస్టులు ఒక ఐడియలిస్ట్ని ఎప్పుడు ప్రమోట్ చేయరు. ఫ్యూడలిస్టులు బాంచం ద్వారా చెంచగాలను ప్రమోట్ చేస్తారు. ఒక ఐడియలిస్టును, లాయలిస్టును ప్రమోట్ చేయరు. వాళ్ళకి కావాల్సింది జీతగాడు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి అడుగులకు మడుగులు వచ్చేవాడు. నా నేపథ్యం అది కాదు. ఐఎమ్ ద ఫైటర్. ప్రజలను చైతన్యవంతం చేస్తా, ప్రజల అవగాహన కల్పిస్తా, ప్రజల హక్కులు ఏంటిది తెప్పిస్తా, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు ఏంటిది తెలియపరుస్తా. మనల్ని ఎక్కడ ఈ ఫ్యూడలిస్టులు ఈ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారని అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తా. దట్ ఈస్ ద మోటివ్ ఆఫ్ రాజకీయ నాయకులు. నాకు రాజకీయం అనేది అధికార దాహంతో కూడుకున్నటువంటి నేపథ్యం కాదు నాది. రాజకీయం అనేది ఒక చైతన్యవంతమైన ప్రజలను చైతన్యం చేసి అవకాశం. అసలు ఈ సోషల్ సర్వీస్, ఈ ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీలో ఎందుకు ఇలాంటి దుస్థితి ఏర్పడిందంటారు? అంటే ఎమ్మెల్యే దళిత ఎమ్మెల్యే ఉన్న చోట కూడా అగ్రవర్ణ నాయకుడి పెత్తనం కొనసాగుతుంటుంది. అసలు ఈ దుస్థితి ఎందుకు వచ్చిందంటారు? అగ్రవర్ణ నాయకుని పెత్తనం అంటే ఇప్పుడు ఎస్సీసీలో ఉన్నటువంటి అనైక్యత, ఎస్సీసీలో ఉన్నటువంటి ఇంటెలెక్చువల్స్ కూడా ఏంటంటే కులాల మధ్య విడిపోయినారు. ఇప్పుడు అందరు ఎస్సీస్ అంతా ఏకమై వాళ్ళ హక్కులను గురించి ఆలోచించి మేము ఎలాంటి నాయకత్వాన్ని మనము ఎన్నుకోవాలని కనీసం ఎస్సీలో కూడా అవగాహన లేదు. ఒకవేళ ఎస్సీలలో అవగాహన ఉంటే అక్కడ ఉన్న ఇంటలెక్చువల్స్ కొందరు ఉంటారు, అంటే సోకాల్డ్ సుమోటో ఇంటలెక్చువల్స్, వాళ్ళు వీడు మా కులం కాదు, వీడు మా కులమోడు, వీడిని ఎంటర్టైన్ చేయాలా అంటే బానిసలుగా వాళ్ళు అవతారం ఎత్తినటువంటి ఇంటలెక్చువల్స్, బానిసకు అలవాటు పడినటువంటి ఇంటలెక్చువల్స్. ఐడియలిస్టులను ఎప్పుడు ఈవెన్ ఏ సమాజంలో ఎవరు కూడా ప్రమోట్ చేయరన్న. ఓకే అండి, ప్రెసెంట్ పాలిటిక్స్ పై మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పుడు నవేడేస్ ఇలాంటి రాజకీయాలు కొనసాగుతున్నాయి అంటే పూర్తిగా స్వార్థంతో కూడుకున్న రాజకీయాలు కావచ్చు, పూర్తిగా డబ్బుతో కూడుకున్న రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడున్న రాజకీయం ఏంటండి? ఇప్పుడున్న రాజకీయము నాకు తెలిసినంత వరకు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఉంటే, అంటే నేను కనీసం అంటే ఒక 5-6 మంది సీఎంలతో ఉన్నా. అంతకుముందు మరిచినారెడ్డి గారితో, నిద్రమల్లి జనార్దన్ రెడ్డి గారితో, వీళ్ళందరితో, పీజేఆర్తో, వీళ్ళందరితో నేను పనిచేసిన. ఒకప్పుడు రాజకీయము పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో, ఎవరైతే తెలివితేటలకు మార్గదర్శకం ఉన్నారో
మార్గనిర్దేశకులుగా తయారవుతున్నారో అలాంటి ఇంటలెక్చువల్స్కి అవకాశం ఇచ్చేది కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకత్వం. ఇప్పుడున్న పార్టీలు ఈ కులతత్వ పార్టీలు, మతతత్వ పార్టీలు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, ఎవరి పార్టీ? కమ్మల పార్టీ. వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది, ఎవరి పార్టీ? రెడ్ల పార్టీ. బీజేపీ పార్టీ ఉంది, ఎవరి పార్టీ? హిందువుల పార్టీ. కులతత్వ మతతత్వ ప్రాంతీయ పార్టీలు ఎప్పుడైనా చూడు కులానికి ప్రాతినిధ్యం, కులమే భూమిక. ఈరోజు నాయకత్వాన్ని నువ్వు గుర్తుంచుకో. నేను యాజ్ ఏ జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా నా రాజకీయ సుదీర్ఘమైన ప్రయాణంలో ఒక్క మచ్చ లేదు నాకు అవినీతికి. నేను నా నియోజకవర్గంలో 890 కోట్ల అభివృద్ధి చేశాను. ఒక్క పైసా తీసుకుంటే 10 కోట్లు. ఒక్క పైసా తీసుకుంటే నీతికి నిజాయితీకి నిబద్ధతతో నేను పని చేయించినాను. కాబట్టి ఈరోజు హెచ్ఎన్ఎస్ ఈ నుండి కుప్పానికి నీళ్లు తీసుకుపోతున్నారు. ఆ రోజు నేను అవినీతికి పాల్పడి ఉంటే ఆ కమిషన్ చాలు నాకు 10 కోట్లు. అదే వేరే రాజకీయ నాయకుడికి అవకాశం వచ్చినదనుకో, హెచ్ఎన్ఎస్ లాంటి ప్రాజెక్టు ఒక రాజకీయ నాయకుడి చేతిలో పడి ఉంటే ఆ రోజు మిద్దెలు మెడలు పిల్లలు అమెరికా చేసుకున్నటువంటి రాజకీయ నేపథ్యము. అలాంటి వారికి అవకాశం ఉంది కానీ నాలాంటి వానికి ఎంకరేజ్ చేయరు. ఓకే అండి, లబ్బి వెంకట స్వామి అనే వ్యక్తికి ఉన్న బలం ఏంటి, అసలు బలహీనతలు ఏంటి? బలము నీతి, బలహీనత మంచితనం. ముక్కుసిడితనం అనుకోవచ్చా? ముక్కుసిడితనం అనుకోవచ్చా? అదే చెప్తున్నావు కదా, బలం నా బలం ఏంది? నీతి నిజాయితీ. బలహీనత ఏంటి? మంచితనానికి సరెండర్ కావడం. నేషనల్ హైవే ఎన్హెచ్ అదేంత నందికోట 340C అని నందికోటకు నుండి ఆత్మూరు వరకు ఉంది. అది ఒక సుధాకర్ యాదవ్ అని పిఎంఆర్ యాదవ్ ఉంది. వాళ్ళ దగ్గర ఏ రాజకీయ నాయుడు ఎంతెంత కమిషన్ తీసుకునేది నాకు తెలుసు. ఎంత నాణ్యత లేని ప్రక్రియ చేసినా నాకు తెలుసు. నేను విజిలెన్స్కి ఇచ్చాను, అన్నిటికి ఇచ్చినాను కూడా ఎవరు కూడా స్పందించట్లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న స్థానిక నాయకులందరూ కూడా అమరమైన కాంట్రాక్టర్కు. ఈరోజు చెల్మెల్ల అది ఎంత కొలను భారతమ్మకు పోయే రోడ్డు, అది దూరిపోయి అది ఏమంటారు అండర్వే బ్రిడ్జి, అసలు ఒక చిన్న ట్రాక్టర్ పోలేదు. అక్కడ 5 ఒక మండలానికి అప్రోచ్ రోడ్, అది పాములపాడు నుండి కొత్తపల్లికు అప్రోచ్ రోడ్డు, కొలను భారతమ్మకు అప్రోచ్ రోడ్డు, ఏకైక సరస్వతి టెంపుల్. ఆ రోడ్డు అప్రోచ్ రోడ్డుకు అండర్ బ్రిడ్జ్ కింద తగిలే పరిస్థితి మీద నేను కమిషనర్కు, విజిలెన్స్కు అన్నిటికీ ఇస్తే ఎక్కడెక్కడ మేనేజ్ చేస్తున్నారు. లబ్బి వెంకటస్వామి అనే వ్యక్తి చాలా కోపిష్టి. తాను ఎమ్మెల్యేగా పనిచేసేటప్పుడు అధికారులకు కూడా తన దగ్గరకు వెళ్ళి మాట్లాడాలంటే జంకేవారు అంటుంటారు. ఇది వాస్తవం కాదంటారా? అన్న, ఇప్పుడు నిప్పు ఉంటుంది, నువ్వు నిప్పు దగ్గరికి పోతావా? నిప్పు దగ్గరికి నిప్పు నువ్వు చేత పట్టుకుంటావా? అట్లా నిప్పులాగా ఉండేవాడిని. నా వేడితనం ఏంది? నా నిజాయితీ. నా పెట్టుబడి ఏంది? నా నీతి. ఇప్పుడు అధికార యంత్రాంగం కూడా ఈరోజు కాదు, రాజశేఖర రెడ్డి గారు మాకు రివ్యూ పెట్టినప్పుడే నేను రాజశేఖర రెడ్డి సమక్షంలోనే విల్సన్ బాబుని PDRD అని వీడు మస్టర్లో అని దొంగతనం చేస్తున్నా, ఆ రోజే నేను వెలికి తీసిన వ్యక్తిని అదే జిల్లా పరిషత్ చైర్మన్గా. అవినీతి ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను. పేదరికం ఎక్కడుంటే పేదరికాన్ని నిర్మూలించడానికి నేను ప్రగాఢమైన ప్రణాళిక తయారు చేస్తాను. నాకు భయం అనేది నా ఇంట్లో వంట లేదు. సావుకి ఎప్పుడు భయపడను, గుర్తుపెట్టుకో. మాటలు చెప్పేవాడిని కాదు, చేతలు చేసి చూపించేవాడిని. మరొకసారి దేవుడు అవకాశం ఇస్తే. ఇప్పుడు వైకాపాలో ఉన్నారండి మీరు ప్రెసెంట్, అసలు ఎందుకు స్తబ్దుగా ఉండిపోతున్నారు మరి మీరు? అంటే ఆల్మోస్ట్ ఆల్ మీరు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు, ఎందుకు అలా? నాయకత్వానికి నేను నాయకుని కాదనుకుంటున్నాను. మీ నాయకత్వం అనుకుంటున్నారు. ఏదైతే వైసీపీ నాయకత్వం ఉంది కదా, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళకు నేను నాయకుని కాదు. వాళ్ళ దృష్టిలో ఒక ఎస్సీ లీడర్. అది అంటే కేవలం దళితుడైనందునే మిమ్మల్ని విస్మరిస్తుంది అంటారా? దళితుడా అదంతా సెకండరీనా? అంటే నేను నాయకుని కాదు, నాయకత్వం లేదు అనేది వాళ్ళ భావన. కాబట్టి నాకు ఎస్సీ అంటే స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇచ్చినారు. అంటే ఒక జెడ్పీటీసీకో ఒక ఎంపీటీసీకి ఇవ్వాల్సిన స్థాయి నాది. జిల్లా పరిషత్ చైర్మన్ నీతికి నిజాయితీకి మారుపేరుగా జిల్లా పరిషత్ను కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి స్థాయికి పెంచిన, ఎమ్మెల్యేగా ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన,
అందరు రాజకీయ నాయకులు 98 జీవోలో ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళు రాజకీయంగా ఎదిగినటువంటి కుటుంబాలు కూడా 98 జీవోలో ఒక ఉద్యోగం ఇప్పేలే. నా ఎలక్షన్స్లో నిన్ను 98 జీవో వాళ్ళకు అష్యూరెన్స్ కూడా గేలే, వాళ్ళ దగ్గర కూడా రానియలే. కానీ ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ఉంటాను కాబట్టి, ఆ స్వభావం కాబట్టి 98 జీవో నా నెత్తిమీద ఎత్తుకొని నేను సెక్రటరియట్ 6 నెలలు కష్టపడినా. ఒక టీ వాళ్ళతో తాగింది కాదు, నాకు వాళ్ళ సాయం కూడా చేయలేదు 98 జీవోకి సంబంధించిన వాళ్ళు. కాకపోతే క్రానిక్ ఇష్యూ నాకు దేవుడు అవకాశం ఇచ్చిండు, సాల్వ్ చేద్దాం, ఎందుకు కాదు చూద్దామని ఆమరణ నిరాహార దీక్ష చేసినట్టు నువ్వు తెలుసుకో. వాట్ ఐ యామ్, మై కమిట్మెంట్, మై సిన్సియారిటీ, మై స్ట్రెంగ్త్. గవర్నమెంట్ వ్యతిరేకించిన, సీఎంను వ్యతిరేకించిన, ఏఐసిసి నుండి నాకు సస్పెండ్ చేస్తా అంటే చల్, పదవులు అనేది తాత్కాలికము, చేసిన పనులే చేస్తామని నిగూఢంగా. వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మీ పార్టీ కోటి సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టిందండి. మరి మీరు ఎక్కడ కూడా పాల్గొంటున్న దాఖలాలు లేవు. అది కాన్సెప్ట్ కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫస్ట్ నుండి కూడా అతను బిజినెస్ మ్యాన్, అతను దీన్ని సమర్థిస్తున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా జగన్ సార్ నేను కంపల్సరీ సమర్థిస్తా. అది పేదల కోసము, పేదల ఆస్తి అది. ఇప్పుడు జిల్లా పరిషత్ స్కూల్ కానీ, కర్నూలు మెడికల్ కాలేజీ, కర్నూలు హాస్పిటల్ కానీ, ఇదంతా పేదల ఆస్తి, అసెట్ అది. ఈరోజు ఆ 7 మెడికల్ కాలేజీలు వస్తే, 10 మెడికల్ కాలేజీలు వస్తే అది పేదలకు ఎంతమందికి సీట్లు వస్తాయి? ఆయన పీపీపీ అంటున్నాడు, వాళ్ళ మేనేజ్మెంట్ అంటున్నాడు, మళ్ళీ శాలరీస్ నేను ఇస్తా అంటున్నాడు. ఎంత అనైతికం అది. ఈరోజు రైతులు అన్నమో రామచంద్ర అంటున్నారు ధర లేక. ఈయన మళ్ళా సింగపూర్ అక్కడ ఇక్కడ ఫండ్స్ చేస్తున్నాడు. పథకాలతో చాలా లబ్ధి చేకూరుతుంది రాష్ట్రపతి. సూపర్ 6 అనేది సూపర్ ప్లాప్ అబ్బా. అసలు చంద్రబాబు నాయుడు అనేవాడు నాయకుడే కాదు. లోకేష్ అనేవాడికి అదేంది విజనరీ లేదు. విజనరీ లీడర్ అంటే పేదల కడుపులో ఉండాలా. రోడ్లు అంతా మసిపూసి మారేడుకాయం. మనం స్నానం చేసిన పౌడర్ కొట్టుకుని చూడు, పౌడర్ కొట్టుకునేదే తెలుగుదేశం ఓకే చూపించేది. సార్, మొదట మీరు కాంగ్రెస్ అండి, తర్వాత టీడీపీ, తర్వాత వైకాపా, ఇలా తరచుగా పార్టీలు మారడం సబబ్ అంటారా? నేను పార్టీలే మారలేదే, వాళ్ళు నన్ను ఆహ్వానించారు. నేను వైసీపీ అంటే వైసీపీ ఈజ్ నాట్ ఏ రాజశేఖర రెడ్డి గారి యొక్క కిన్నెండ్ కిత్ కాదు, గుర్తుపెట్టుకో. ఓకే, రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. మళ్ళీ రాజశేఖర గారికి నిలిచిన పార్టీ ఈరోజు ఓడిపోయిందంటే నిజంగా రాజశేఖర గారు ఏదైతే ఉన్నారో చింతిస్తుంటాడు. ఎందుకంటే అదంతా స్వయంకృతాపరాధం. లేదంటే జగన్ 15 ఏళ్ళ వరకు ఏ రాజకీయ నాయకుడు రాడు. పవన్ లేదు, ఇంకోటి లేదు, ఎవరు లేదు. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ పవర్టీ, ఈజ్ అ మ్యాన్ ఆఫ్ పూర్ అండ్ పూర్ డౌన్ ట్రాడన్. దట్ ఈస్ ద జగన్, ఐ నో వెరీ వెల్. ఒక నాయకుడిగా లబ్బి వెంకటస్వామి గారి రాజకీయ ప్రస్థానం అంటే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందండి? కాలమే నిర్ణయిస్తుంది. ఓ విధంగా చెప్పాలంటే మీకు సరైన గుర్తింపు లేదనే ఒక అసంతృప్తిలో ఉన్నారు మీరు. అసంతృప్తి ఏదిగా అంటే నాయకుల దగ్గర నా స్థానం అది అని తృప్తి పడేవాడిని. ఓహో, నాయకులు నన్ను ఈ విధంగా ఈ స్టేటస్లో చూస్తున్నారు అంటే నా రాజకీయ పరిణతి ఇంతే, కాబట్టి నేను ఇంతే లిమిట్లు ఉండాలి అనే ఉద్దేశంతోనే నేను ప్రజా కార్యక్రమమైన ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ప్రోగ్రామ్కి ఇక్కడ పోలేదు. అంటే నా స్థాయి అంతే కదా, ఆ మ్యాట్రిక్స్లో ఉండాలి. మనం ఓవర్ చేయనికి అతి చేయనికి లేదు, అంతే కదన్న. నా స్థాయిని వాళ్ళు ఇయర్ మార్క్ చేశారు కదా, కాబట్టి నా స్థాయిలో నేను జీవించాలా. నందికొట్కూరు నియోజకవర్గంలో గౌరవ వెంకటరెడ్డితో విభేదించారు, అలాగే బైరెడ్డి రాజశేఖర రెడ్డిని వ్యతిరేకించారు మీరు. ఎలా అంటే ఏ విధంగా మీ ధైర్యం ఏంటండి అసలు, మీ మొండి ధైర్యం? అరే నీతి నిజాయితీ బా, వాళ్ళు ఫ్యాక్షనిస్టులు, నా నీతి అయిపోయా. వాళ్ళు ఫ్యాక్షనిస్టులు, ఫ్యూడలిస్టులు. ఓం నమః శివాయ. లబ్బి వెంకటస్వామి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా చక్కటి విషయాలు చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శివాయ. ఓకే వ్యూయర్స్, మరో ఎపిసోడ్లో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దాన్ గుడ్ బై.